గతేడాది సరైనోడుతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఈ ఏడాది డీజే దువ్వాడ జగన్నాథంతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉంటున్నాడు. టాలీవుడ్లో స్టార్ రైటర్గా గుర్తింపు ఉన్న వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే మూవీలో నటిస్తున్నాడు బన్నీ. ఈ ఇండియా ఇంటిలోకి ఇప్పుడు హీరోయిన్ ఇమాన్యువల్ వచ్చి చేరింది. ముందు నుంచి అనుకున్నట్లుగా పవన్ హీరోయిన్కే ఫిక్స్ అయ్యాడు అల్లు అర్జున్. నానితో మజ్ను చేసిన ఈ భామ ఆ తర్వాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు నా పేరు సూర్యలో ఛాన్స్ ఇచ్చాడు బన్నీ. దేశభక్తి జోనర్లో తెరకెక్కే ఈ చిత్రంలో అను రోల్ కొత్తగా ఉంటుందని, ప్రస్తుతం ఆ పాత్ర కోసం లుక్ విషయంలో దర్శకుడితో చర్చలు జరుపుతోందని అంటున్నారు. మొన్న మధ్య మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కించనున్నట్లు కళాబంధు టి సుబ్బిరామరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలోనే త్వరలోనే ఈ సినిమాని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కథ పూర్తిగా చిరంజీవి ఫ్యామిలీ స్టోరీ అని తెలుస్తోంది. అన్నయ్య చిరంజీవి, తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్, అక్క చెల్లెళ్లు, తల్లిదండ్రులు జీవితానికి సంబంధించిన రియల్ లైఫ్ కథనే త్రివిక్రమ్ రాసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ రియల్ స్టోరీని తనదైన శైలిలో కమర్షియల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాడట. ఏదో క్రియేట్ చేసిన స్టోరీ కన్నా ఇలాంటి నిజ జీవితాలకు చెందిన కథ అయితే బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను ఆదర్శంగా తన 151వ చిత్రాన్ని తీయబోతున్నాడు. ఖైదీ నంబర్ 150 కన్నా గ్రాండ్ లెవెల్లో రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఉయ్యాలవాడ జీవితాన్ని ఆవిష్కరించనుండగా ఇప్పుడు ఆ సినిమాకి టైటిల్ ను నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహావీర అనే టైటిల్ ను ఖాయం చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. తెలుగులో మాత్రమే ఈ సినిమా రూపొందించి ఉంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి టైటిల్ సరిగ్గానే సూట్ అయ్యేది. కానీ తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనుండటంతో అన్ని భాషలకు సూట్ అయ్యేలా క్యాచీ టైటిల్ కోసం అన్వేషించారట దర్శకుడు సురేందర్ రెడ్డి అండ్ టీమ్. చివరకు వీళ్ళ సర్చింగ్ మహావీర దగ్గర ఆగిందని, త్వరలో టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా చేయించనున్నారని తెలుస్తోంది. ఆగస్టులో గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ నిర్వహించి ఉయ్యాలవాడను ప్రారంభిస్తారట. గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గౌతమ్ నంద త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఇప్పుడు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ లో ఎన్నో ఆకర్షణలు ఉన్నా ప్రధానంగా చెప్పుకోవాల్సింది మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ గురించే. ట్రైలర్ లో కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ సినిమాపై పెట్టిన ఖర్చు కనిపిస్తుంది. ఇంతటి అల్ట్రా మోడర్న్ రిచ్నెస్ ను ఈ మధ్య కాలంలో ఏ సినిమాలోనూ ఆవిష్కరించలేదని చెప్పొచ్చు. దర్శకుడు సంపత్ నందిపై నిర్మాతలు జే భగవాన్, పుల్లారావులు ఏ స్థాయిలో నమ్మకం ఉంచారో ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. డబ్బుతో లింక్ అయ్యి ఉండే స్టోరీలో గోపీచంద్ 2 రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. అటు క్లాస్ లుక్ లోను, ఇటు మాస్ లుక్ లోను 2 రకాలుగా గోపీచంద్ అదరగొట్టేస్తున్నాడు. ఇక హీరోయిన్ హన్సిక కూడా బోలెడన్ని అందాలను కురిపించేసింది. ఇటీవల జబర్దస్త్ కమీడియన్ హైపర్ ఆది పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని ఆది పేర్కొన్నాడు. ఇటీవల తాను రహస్యంగా బుల్లితెర నటిని వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. ఇది పూర్తిగా అవాస్తవమని జబర్దస్త్ కామెడీ షో నటుడు చెప్పారు. తానింకా ప్రేమపై దృష్టి సారించలేదని, పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పి చేసుకుంటానన్నారు. ఆటకథరా శివ అనే సినిమాలో తాను ఓ పాత్ర పోషిస్తున్నానని చెప్పిన ఆది, దీప్తి అనే నటితో పెళ్లి సీన్ ఇటీవల చిత్రీకరించారని, ఆ సీన్ ను ఎవరో లీక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారన్నారు. దానిని చూసి తన పెళ్లి జరిగిందంటూ ప్రచారం జరిగిందని ఆది వివరించారు. ప్రస్తుతం 3 సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆది పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటానని, అయితే దానికి కూడా 2 ఏళ్లు ఆగాల్సిందేనని ఆది స్పష్టం చేశాడు. డ్రగ్స్ దందాలో తొలి నిందితుడు కీలకమైన కెల్విన్ ను గడిచిన 2 రోజులుగా అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు అందగా తాజాగా 2వ జాబితాను కూడా సిట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో 6 పేర్లను ప్రస్తుతానికి ఫైనల్ చేశారని చెబుతున్నారు. ఆ 6 పేర్లు బయటకు వస్తే టాలీవుడ్ భారీ కుదుపునకు గురి కావటం ఖాయమని సమాచారం. ఈ జాబితాలో ప్రముఖ నిర్మాత, మరి ముఖ్యంగా 6 పేర్లలో 2 ప్రముఖ నిర్మాతల వారసులు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.
వీరితో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు, అతని సోదరుడు, మరో ఫైట్ మాస్టర్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఇండస్ట్రీకి కీలకమైన వ్యక్తులే నోటీసులు ఇవ్వాల్సిన జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఇదంతా ప్రచారంగానే మిగిలిపోతుందా? నిజంగానే అధికారులు వారికి నోటీసులు ఇవ్వనున్నారా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా డ్రగ్స్ వ్యవహారమే హాట్ టాపిక్ గా మారింది. ఇంకా ఎందరు ప్రముఖులు ఉన్నారో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ లిస్టులో నయనతార చేరింది. అయితే నయనతార రియల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో ఈ లిస్టులో చేరింది. నయనతార నటించిన వాసుకి త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం డ్రగ్స్ అత్యాచారాల బ్యాక్ డ్రాప్ లో తీశారట. తమిళంలో పుదియా నియమం పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో శ్రీరామ్ సినిమా పతాకంపై అనువాదమవుతోంది. దీని గురించి నిర్మాత మాట్లాడుతూ, డ్రగ్స్ కి అలవాటు పడిన కొందరు యువకులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారన్నది మా చిత్ర కథ. డ్రగ్స్ బానిసల ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాన్ని చాలా రీసెర్చ్ చేసి తెరకెక్కించాం. కెమెరా పనితనం, నయనతార నటన హైలైట్ అవుతాయని చెప్పారు. మరి నయనతార డ్రగ్స్ కి బానిసైందా లేక దాని మీద పోరాడిందా అనేది సినిమా చూస్తే తెలుస్తుందని చెప్పుకొచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఏ ఫంక్షన్ జరిగినా అందులో పవన్ అభిమానులు ఖచ్చితంగా ఉంటారు. అక్కడ ఎవరైనా పవన్ గురించి మాట్లాడాల్సిందే. పొరపాటున చెప్పను బ్రదర్ లాంటివి మాట్లాడితే ఆ హీరోను శత్రువుగా చూస్తారు. తాజాగా రామ్ చరణ్ కు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. దర్శకుడు సినిమా ఆడియో ఫంక్షన్ కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. చరణ్ మాట్లాడుతుంటే బాబాయ్ బాబాయ్ అంటూ అరిచారు. దానికి చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మనకు నచ్చిన వ్యక్తుల గురించి మనం రోజు మాట్లాడుకోం. మన అమ్మ గురించి మనం రోజు మాట్లాడుకోం. నా ఫ్యామిలీ అనేది నా మనసులో ఎక్కువ ఉంటుంది, నా మాటల్లో తక్కువ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి అంటూ చరణ్ సెలవిచ్చారు. గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కిన గౌతమ్ నందా కథను రమణ మహర్షి ఐడియా నుండి తీసుకుని తెరకెక్కించానని డైరెక్టర్ సంపత్ నంది గౌతమ్ నందా ఆడియో ఫంక్షన్ లో తెలిపారు. కలెక్షన్ల పరంగా ఈ మూవీ ఏ స్థానంలో ఉంటుందో తెలియదు గానీ కథ పరంగా మాత్రం ఈ చిత్రం టాప్ 10 లో నిలుస్తుందని ఆయన అన్నారు. ఇంతవరకు 3 సినిమాలు తెరకెక్కించి హిట్ కొట్టానని, కానీ కథ విషయంలో ఆ సినిమాలు ఇవ్వని తృప్తి ఈ సినిమా ఇచ్చిందని అన్నారు. ఇందులో గోపీచంద్ విశ్వరూపాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ ఆయన తెలిపారు. ఈ మూవీ కోసం సాంకేతిక నిపుణులు అందరూ తనకు చాలా సహకరించారని, వారందరికీ సంపత్ కృతజ్ఞతలని తెలిపారు. ట్యూషన్స్ చెబుతూ లెక్చరర్ గా లైఫ్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమాల మీద ఆసక్తితో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి దర్శకుడిగా ఎదిగారు సుకుమార్. దర్శకుడిగా పెద్ద సినిమాలు తీస్తూనే నిర్మాతగా కూడా మారారు. కొత్త డైరెక్టర్లను పరిచయం చేస్తూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. సుకుమార్ నిర్మాతగా దర్శకుడు అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో వేడుకలో సుకుమార్ తో పాటు పలువురు దర్శకులు పాల్గొన్నారు. ఇక ఈ ఫంక్షన్ లో సుకుమార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండస్ట్రీలో సురేందర్ నాకు మంచి మిత్రుడని, డైరెక్టర్లం కాకముందు నుంచే మంచి స్నేహితులమని, ఒకరి కథలు మరొకరం చెప్పుకునేవారమని అన్నాడు. ఇక సురేందర్ రెడ్డి కథ మొత్తం నాకు చెప్పేవాడని, నేను మాత్రం కొంత కథ చెప్పి ఆపేసేవాడినని, ఆ రకంగా తనని మోసం చేసేవాడినని చెప్పుకొచ్చాడు. అయితే సురేందర్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడని చెప్పాడు. గోపీచంద్ హీరోగా నటించిన గౌతమ్ నందా చిత్రం ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఫంక్షన్ లో ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్లను స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ కాసింత ఎక్కువగానే చెప్పింది హోస్ట్ ఉదయ్ భాను. అయితే స్టేజ్ పైకి రాగానే ఉదయ్ భాను ఇచ్చిన బిల్డప్ అంతా తుస్సుమనిపించేశారు రామ్ లక్ష్మణులు. మా గురించి ఉదయ్ భాను గారు చాలా చెప్పారు, కానీ అదంతా నిజం కాదు, ఏదో మా మీద అభిమానం కొద్దీ అలా చెప్పిందంతే అంటూ అంతటి పొగడ్తలకు తాము అర్హులం కామని, అవన్నీ అవసరం లేదని వినయంగా చెప్పారు. ఆ తర్వాత ఉదయ్ భానుతో, మిమ్మల్ని ఒకటి అడగాలి, నువ్వు వస్తేనే బ్రైట్, ఇక ఇలాంటి బ్రైట్ చీర కట్టుకు వస్తే కుర్రోళ్ల పరిస్థితి ఏంటి అనేశారు. దీంతో కాసింత సిగ్గుపడిపోయిన ఈ సీనియర్ యాంకర్ 2-3 ఏళ్లుగా తాను కనిపించలేదని, చాలా మంది కనిపించాల్సిందిగా అడుగుతున్నారంటూ చెప్పుకొచ్చింది. దానికి ఫైట్ మాస్టర్ బదిలిస్తూ, మా ఫేవరెట్ హీరోయిన్ ఉదయ్ భాను అంటూ మళ్లీ పొగడ్తల్లో ముంచెత్తేశారు. నాగ చైతన్య కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన రారెండోయ్ వేడుక చూద్దాం చిత్రం శనివారంతో అర్ధ శతదినోత్సవం పూర్తి చేసుకుంది. అలాగే ఇప్పుడు ఈ చిత్రం మరో ఘనతను కూడా సాధించిందట. అదేంటంటే, ఓ బాలీవుడ్ వెబ్సైట్ నిర్వహించిన పోలింగ్లో దక్షిణాది చిత్రాల్లో ఉత్తమ చిత్రంగా తొలి ప్లేస్లో రారెండోయ్ వేడుక చూద్దాం నిలిచింది. బాహుబలి 2 చిత్రాన్ని సైతం పక్కకు నెట్టేసి
ఈ చిత్రం తొలి స్థానం సంపాదించడం విశేషం. ఈ ఏడాది తొలి భాగంలో ఇప్పటి వరకు విడుదలైన దక్షిణాది చిత్రాలలో ఏ సినిమా ఉత్తమ చిత్రం అనే అంశంపై బాలీవుడ్ లైఫ్ అనే ఆన్లైన్ ఛానల్ పోలింగ్ నిర్వహించింది. ఈ పోలింగ్లో రారండోయ్ వేడుక చూద్దాం చిత్రానికి 38% ఓట్లు పోలవగా బాహుబలికి 29% ఓట్లు లభించాయి. ఇక ఖైదీ నెంబర్ 150కి 13% ఓట్లు, ఘాజీకి 6%, కాటమరాయుడుకి 6%, శాతకర్ణికి 3% లభించాయి. కాగా తమిళ చిత్రాలు పవర్ పాండీకి 0.96%, సింగం 3కి 0.96% ఓట్లు లభించాయి. మరి ఈ ఊపుతో మున్ముందు మరిన్ని కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కుతాయేమో చూడాలి. 2 నెలల క్రితం ఓ సినిమా ఆడియో వేడుకలో అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు అంటూ కామెంట్ చేసి తీవ్ర విమర్శల పాలయ్యాడు సీనియర్ నటుడు చలపతిరావు. దీనిపై క్షమాపణలు చెప్పి లెంపలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇకపై ఆయన జాగ్రత్తగా ఉంటాడని, వివాదాస్పద అంశాలపై కామెంట్లు చేయడని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చలపతిరావు అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి మాట్లాడి వివాదంలో చిక్కుకున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, అమ్మాయిలు ప్యాంట్లు టీషర్టు వేసుకోవడం తప్పని నేను అనట్లేదు, కానీ ఆడపిల్లలకు ఓని ఎందుకు ఇస్తున్నాం? 13 నుండి 14 ఏళ్లు వచ్చేసరికి పైన కవర్ చేసుకోవడానికి ఓని ఇస్తాం, కానీ ఆ ఓనిని తలకేసుకొని నడుముకు చుట్టుకొని లేదా మెడకు వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఓని పర్పస్ ఏంటన్నది తెలవట్లేదు ఆడపిల్లలకి. వాళ్ళకి ఓని ఎందుకు ఇస్తున్నారో తెలియక తలకు చుట్టుకొని వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళినప్పుడు కుర్రాడు ఏదో అంటాడు, కామెంట్ చేస్తాడు, అన్నప్పుడు పడాలి, తప్పదు, ఓపిక ఉంటే పడాలి లేదా దెబ్బలాడాలి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.